romance, 2-in-1 fun manade. Hi-fi gaagalo tere sammunde, Wi-Fi lo pranam tise kammunde. Hi, hello and welcome to KICK Kick. ఉప్మా తెల్లగా ఉంటది, నేరేడు పండు నల్లగా ఉంటుంది. ఉప్మా తెల్లగా ఉంటది, నేరేడు పండు నల్లగా ఉంటుంది, తాటికాయ పైన ఉంటుంది. నా కవిత విన్నాక మీకు అదోలా ఉంటుంది. మీ జోకులకి నవ్వలేక చచ్చిపో దరిద్రం వదిలిపోద్ది. ఓకే, సో ఇవాళ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. వెల్కమ్. సూపర్ గా డాన్స్ చేశారు. మాస్టర్ మీ పేరు? వరుణ్. అండ్ మీరు? కావ్య. మాస్టర్ మీరు? కిషోర్. అండ్ మేడం మీరు? మోనికా. మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, ఒక పేరు డిసైడ్ చేయండి. ఓకే, సో సాల్సా గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. వెల్కమ్ టు ద కిక్ షో. గురుగారు మీ పేరు? రఫీ. మేడం గారు మీరు? నా పేరు అపూర్వ. గురుగారు మీ పేరు? సాయి శరణ్. మీరు? నా పేరు రేష్మిత. మీ గ్యాంగ్ కి ఒక పేరు ఉండాలి, డిసైడ్ అవ్వండి. హిప్ హాప్ గ్యాంగ్. సో సాల్సా గ్యాంగ్ అండ్ హిప్ హాప్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో సాల్సా గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు రచ్చరంబోలా రౌండ్? మోనికా. వరుణ్. కమ్ ఆన్. ఆవిడ ఏం చెప్తుందో వినడానికి ట్రై చేయొద్దు, మీకు వినపడదు. ఓన్లీ లిప్ యాక్షన్ బట్టి ఆన్సర్లు గెస్ చేయండి. ఓన్లీ లిప్ యాక్షన్. రైట్, పెట్టుకో. మ్యూజిక్ ఆన్. Music on, disco on, move it on. ఓకే, your time starts in 3, 2, 1, go. రమేష్. 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 Chewing gum. Chewing gum. Chewing gum. సూర్య. Chewing gum. Chewing gum. సూర్యం. Chewing gum. సునీల్ రామ్. Chewing gum. సూర్. బి లౌడ్ లౌడ్. Chewing gum. సునీల్. Chewing. సూర్. Chewing. Chew. గెట్ యువర్. సు. Chew. ను. Chew. ను. Chewing gum. సూర్యం. Chewing gum.
రమకృష్ణనా కుయ్యో ముర్రో కుయ్యో ఆ? కుయ్యో కుయ్యో కొరియో కుయ్యో టోక్యో కు కు ఓ కు ను కు ఊ ఊ కు కు ఊ కుయ్యో ఓరియా కుయ్యో కుయ్యో మొర్రో సూర్యరామ కుయ్యో మొర్రో ఇంకా కొంచెం గట్టి చెప్పు కుయ్యో గట్టిగా చెప్తే వినిపిస్తుందా ఇంకా గట్టి చెప్పు కుయ్యో కుయ్యో వినిపిస్తే ఇదే చెప్పేవాడుగా. మొర్రో నెక్స్ట్ వన్ చిరపుంజి చిరపుంజి శ్రీ చిర స్నేహ చిర 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 చిరపుంజి శ్రీరామ్మూర్తి శ్రీరామ్మూర్తి చిర చిర బాగా వర్షాలు పడతాయి. పుంజి. ఆ place. చిరపుంజి శ్రీరామమూర్తి చిర చిర పుంజి దద్దమ్మ 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 అట్లు తినండి. అట్లు అల్లు అట్లు అల్లుడు అట్లు అట్లు తినండి అల్లు అరవింద్ అట్లు క్లూ క్లూ డు క్లూ లు అట్లు అట్లు తినండి అట్లు తినండి నెక్స్ట్ వన్ లిప్రిడ్ లిప్రిడ్ దద్దమ్మ అయిపోయింది. చిరపుంజి చిరపుంజి కృష్ణమూర్తి చిర కుయ్యో ముర్రో కుయ్యో కొరియో కుయ్యో టోక్యో కుయ్యో చూయింగం. సిట్టింగ్ చూయింగం సూర్యం ఏయ్ చూయింగ్ ఓకే టైం అప్. సో చూయింగం చెప్పలేదు, రమేష్ చెప్పారు. అట్లు తినండి చెప్పలేదు, దద్దమ్మ కాబట్టి చెప్పారు రైట్ ఆన్సర్. చిరపుంజి చెప్పలేదు, కుయ్యో ముర్రో ఆవిడెంత మొత్తుకున్నా మీరు చెప్పలేదు. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. సో ముందే పాయింట్లు తెచ్చుకుంటారా, తర్వాత అట్లే ఎంచుకుంటారా మీ ఇష్టం. హిప్ హాప్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తారు? శరణ్ రఫీ రెడీ, కమాన్. Your time starts in 3, 2, 1, go. Burning star. బర్నింగ్ స్టార్ పటిస్తా బర్నింగ్ బర్నింగ్ మండిస్తా బర్నింగ్ పండిస్తా బర్నింగ్ స్టార్ రజనీకాంత్ బర్నింగ్ బర్నింగ్ బండి బండి బర్నింగ్ పెరుగు అన్నం. పెరుగన్నం పట్టు కాగితమా పెరుగన్నం బబుల్ గమ్ పెరుగన్నం అంబర్ మ్యాన్ బే పే రు పేలు పే 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 రు లు డు రు పండు పే రు 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 పోకీమాన్ లాస్ట్ లాస్ట్ పంచ్ దుంపదెగ లాస్ట్ పంచ్ గాడిద మీ పేర్లు చెప్పకరా లాస్ట్ పంచ్ చార్మినార్ గోల్కొండ లాస్ట్ పంచ్ లాస్ట్ 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 పవన్ కళ్యాణ్ లాస్ట్ లాస్ట్ పంచ్ జాడీలో జీడి. అది చెప్పినట్టే నా జీళ్ళు జాడీలో టోక్యో జాడీలో సాల్సా జాడీలో జీడి కొండముచ్చు మొహం. కొండముచ్చు జింబాబే అక్కడ కొండముచ్చు కొండముచ్చు West మొహం. Indies. హ్యాండ్ బ్యాగ్. కొండముచ్చు కొండముచ్చు మొహం. కొండముచ్చు మొహం పిచ్చి మొహం కొండముచ్చు మొహం కోతి మొహం కొండముచ్చు కొండెంగ కొండముచ్చు కొండముచ్చు మొహం
కొండముచ్చు మొహం అలా కరెక్ట్ గా సెట్ అయింది చెప్పేశారు. జాడీలో జీడి చెప్పలేదు. లాస్ట్ పంచ్ చెప్పలేదు. పెరుగన్నం, పెరుగన్నానికి పోకిమాన్కి టోక్యోకి ఏమన్నా సంబంధం ఉందా? చెప్పలేదు. బర్నింగ్ స్టార్, సో ఒకటే ఒకటి కరెక్ట్ గా చెప్పు దయట. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. సాల్సా గ్యాంగ్ 200 పాయింట్స్, హిప్ హాప్ గ్యాంగ్ 100 పాయింట్స్. వచ్చా ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లో ఉన్న వీర నారి ముందుకొచ్చి ఈ రౌండ్ ఆడతారు, మీ టీం ని కాపాడతారు. సో హిప్ హాప్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రేష్మిత. రేష్మిత. అండ్ సాల్సా గ్యాంగ్ నుంచి కావ్య. కావ్య. ఓకే రండి, లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. సో మీరు త్వరలో ఇండిగో ఎయిర్లైన్స్ లో జాయిన్ అవుతున్నారు. ఓకే, నేను ఎప్పుడైనా ఇండిగోలో వచ్చినప్పుడు మీరు ఆ ఫ్లైట్ లో ఉంటే నాకు ఫ్రీగా వాటర్ ఇస్తారా? నేను ఫ్రీగా వాటర్ తాగుతా. ఓకే, సో హిప్ హాప్ గ్యాంగ్ అండ్ సాల్సా గ్యాంగ్, మీకు రూల్స్ తెలుసు. మీ గ్యాంగ్ లో వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. మీరు ఎలాంటి హింట్లు ఇచ్చినా 100 బోద్దాలు. తను కొంచెం ముందుంది. ఎవరు? ఏ స్కూల్లో చదివాను? ఆటోమిక్ ఎడ్యుకేషన్ సెంట్రల్ స్కూల్ అనుకున్నాను అప్పుడే. కొంచెం వెనక్కిల్లమ్మా. ఓకే, సో హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఎలమందా ఇప్పుడే ఉంటావు నువ్వు మొత్తం ఉబ్బులింగడి అంటారు. గాలి కొట్టిన ట్యూబ్ లాగా పొంగిపోతావే. ఏమైనా తెగే వరకు లాక్ కూడా తిరపతాయా? వీళ్ళ ముగ్గురికి తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం. ఇప్పుడు దండలు మార్చుకుంటారు. మనోహర్ దండలు పట్టా. ఇవిగో దండలు రెడీ. అమ్మాయి నువ్వు వెళ్ళి దేవుని కూడా తీసుకురా. దేవుడు ఇక్కడుందా మామయ్య? త్వరగా మళ్ళీ పెళ్లి చేస్తున్నా. మీరు చూసిన ఈ వీడియోలో లాస్ట్ లో ఎన్ని పూల దండలు వచ్చాయి? ముందు పడతావు. హలో ఇండిగో. డైమండ్ ఇచ్చి అని కొడతావే చేతిలో. రామ్మా ఎట్రా. ఎస్, ఏంటి ఆన్సర్? చూడకమ్మా, నాకేసి చూడు. చూడు 6. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో హిప్ హాప్ గ్యాంగ్ 300 పాయింట్స్, సాల్సా గ్యాంగ్ 200 పాయింట్స్. సో ఎవరు ఫస్ట్ వస్తారు అనేదే ఇంపార్టెంట్. నాకు ఆన్సర్ తెలియదు కదా అని స్లో అయిపోకండి. ఓకే, నా తెలివితేటలన్నీ వాడిన హింట్స్. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఏడాడు ఎందుకంటే కొడతారు? ఇటే వెళ్ళాడు, ఇటే వస్తాడు. అడుగు వచ్చాడు. మీరు చూసిన ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు గారు, ఎంఎస్ నారాయణ గారు వెనకాల ఉన్న గూండాల్లో రెడ్ కలర్ డ్రెస్ ఎంతమంది వేసుకుంటారు? గో. ఆవిడ వెళ్ళిపోయారు, ఉన్నారా? ఓకే, నువ్వు ఇట్రా అమ్మా, నువ్వు ఇట్రా. ఆన్సర్ ప్లీజ్. నేను క్లూ ఇచ్చేంత ఛాన్స్ కూడా ఆవిడ ఇవ్వాల. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్.
సిరగై రాజా ఈ సోటు మనదేరా ఏ రాజా ఈ ఆట మనదేరా సిరగై రాజా ఏ రాజా ఈ తుమ్ముడేలా సిరగై రాజా ఈ తుమ్ముడేలా ఏ రాజా ఆ తుమ్ముకోవాలా సిరగై రాజా. So Salsa Gang, right answer. మీ total score 400 points. And Hip Hop Gang 300 points. So 2 videos అయిపోయాయి. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. వీరస్వామి పోరా మాస్టర్ నన్ను చింపురుతాలంటావరా 100 సార్లు అంటారా చింపురుతాలోడా 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 పెద్ద అంతకాడవా నువ్వు ఎవరినంటున్నావురా? ఇంకెవర్రా నువ్వేరా మొద్దు దెబ్బలు పడతాయి. వేరే విషయం లేండి ఏంట్రా విషయం నా దగ్గర తోకాడించుకోరే యూ సన్ ఆఫ్ ఎ బిచ్. ఈ ఇంగ్లీష్ పీస్ అంతా నాతో పెట్టుకోకు రా రైట్. నువ్వు రా రైట్ మీరు చూసిన ఈ వీడియోలో ప్రభు గారు ఏ కలర్ చెప్పులు తీసి స్టాండ్ మీద పెట్టారు? గో. Fine. ఇంజిన్ లో పార్ట్స్ అని ఓకే. Very strong engine. మీరు ఇటు ఓకే. చెప్పమ్మా ఇంటికో. Dark navy blue or else black. Which was black? ఓకే అంటే ఆయన కాళ్ళ మీద తీసి పెట్టారు కదా స్టాండ్ మీద. Yeah, black. అంతేగా? రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఓ దేవుడా ఓ దేవుడా సో షూ కలర్ వైట్ ఉంది. ఆయన కాళ్ళ నుంచి వైట్ షూ తీసి స్టాండ్ లో పెట్టారు. పక్కనున్న బ్లాక్ షూ తీసి మామూలుగా పెట్టారు. బట్ ఆయన కాళ్ళ నుంచి తీసి మాత్రం వైట్. ఓకే. సో సాల్సా గ్యాంగ్ 300 పాయింట్స్. హిప్ హాప్ గ్యాంగ్ 300 పాయింట్స్. హియర్ వి గో. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. మీరు కంటిన్యూ చేస్తారా మీ టీమ్మేట్ ని పిలుస్తారా? Teammate. Will you? ఓకే. సో మీరే కంటిన్యూ అవుతారా ఎక్స్చేంజ్ చేసుకుంటారా? Exchange. రండి. ఓకే. బొమ్మ పడుద్దిలో ఫైనల్ వీడియో. అన్నే కొడుతున్నా ఏమిటా ఇది ఏమిటా క్రమత ఏమిటి బాక్సింగ్ ఛాంపియన్ కావాలనా? బాక్సింగ్ ఛాంపియన్ ఏంటండి హౌసింగ్ ఛాంపియన్ కావాలని. అంటే అంటే హౌస్ అంటే ఇల్లు కదా, రేపు ఎప్పుడైనా నాకు పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు ఇంటిని ఉతికేస్తే. మీరు చూసిన ఈ వీడియోలో రాజ్బాబు గారు ఎన్నిసార్లు బాక్సింగ్ చేశారు? గో. అవసరం లేమా, బెలూన్ తో పని అయిపోయింది. మీరు ఇటు బోలియే 3 times. 3 times. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లో పెట్టిందే. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ తీసేసినట్టు బుర్ర గిర్రా ముందే డార్లింగ్ రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ అన్నే కొడుతున్నా ఏమిటా ఇది సో సెకండ్ రౌండ్ అయిపోయే టైంకి సాల్సా గ్యాంగ్ 300 పాయింట్స్, హిప్ హాప్ గ్యాంగ్ 500 పాయింట్స్. సో 2 రౌండ్స్ అయిపోయింది. అండ్ మీరైతే అదిరిపోయిన డార్లింగ్ డాన్స్ చేశారు. కానీ ఇటు సైడ్ సాల్సా గ్యాంగ్ కదా, మీరు ఒక 2-3 సాల్సా స్టెప్లను వేసి చూపించాలి మాకు. రైట్, రండి. ఆరడుగుల అందగాడు నన్ను బాబీ గలన్నాడు,
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. Thank you so much. మనం వచ్చాం ఇప్పుడు థర్డ్ రౌండ్. మీరు గెటప్లు చేంజ్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో ఈ రౌండ్ లో ఎవరెవరైతే స్కిట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గెటప్ చేంజ్ చేసుకోవడానికి టాలెంట్. మీ దాంట్లో గెటప్ చేంజ్ ఇటు. థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. సో థర్డ్ రౌండ్ లో మనల్ని సాల్సా గ్రూప్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు పట్టకుందనే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి. సూపర్ వండర్ఫుల్. అసలు డ్రెస్ వల్ల డాన్స్ వచ్చిందో డాన్స్ వల్ల డ్రెస్ వేసుకున్నో తెలియదు కానీ బాగుంది. ఫస్ట్ టైమా ఇలా డ్రెస్ వేసుకోవడం? ఫస్ట్ టైం. బాగుందా? చాలా రెగ్యులర్ కంటిన్యూ చేస్తూ ఉండు. ఓకే, ఏం స్కిట్ చేయబోతున్నారు? నువ్వు సెలబ్రిటీ ఫోన్ పోతే ఎలా రియాక్ట్ అవుతారు పోలీస్ అనేది. ఒక సెలబ్రిటీ ఫోన్ పోతే పోలీస్ ఎలా రియాక్ట్ అవుతారు? పోలీస్ ఎలా రియాక్ట్? ఎవరికి దొరుకుతుంది? పోలీస్కే దొరుకుతుంది. పోలీస్కే దొరుకుతుంది. ఓకే. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సత్తాకి స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్, కళ్ళల్లో ఫరింగ్, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్, బై బర్త్ పుడ్డింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్. ఏంటో నా బతుకు, ఓ స్టేషన్ లో అమ్మాయి లేదు, ముద్దు లేదు, ముచ్చట లేదు. అది పోలీస్ స్టేషన్ అన్న. స్టేషన్ లో కానిస్టేబుల్ కూడా లేదు. ఓ మంచి అమ్మాయి ఉన్నా బాగుండు. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీరా 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 నేను మీరాను. మీకెలా తెలుసు? అంటే మీరు మీరా షాంపూ వాడతారు కదా, అందుకే మీరు మీరా అని గుర్తించానండి. అలానా? మీరా మీరేంటి ఇక్కడ? కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి. ఏంటి మీరా గారు, మీ ప్రాబ్లం ఏంటి? నా ఫోన్ పోయింది. మీ ఫోన్ పోయిందా? ఏ ఫోన్ అండి? నాది. ఏంటమ్మా, నేను కానిస్టేబుల్ లా కనిపిస్తున్నానా నీకు? ఇంత పెద్ద పెద్ద మిసాలు పెట్టుకున్నాను, ఇంత క్యూట్ కున్నాను, కానిస్టేబుల్ లా కనిపిస్తున్నానా? 3 బ్యాచ్లు కనిపిస్తా నీకు ఇక్కడ? ఎక్కడున్నాయి? అంటే మన బడ్జెట్ అంతే, అందుకే బ్యాచ్లు పెట్టుకోలేదు. ఏదో కానిస్టేబుల్ అంటే తొందరగా సరే react ఆగమ్మా, చేస్తారని. ఆగు. ఇక్కడ మీరా గారు వచ్చారు కదా, మీరా గారితో మాట్లాడుతున్నా. ఆగు, చెప్పండి మీరా గారు. నా ఐఫోన్ పోయిందండి. ఐఫోన్ పోయిందా? ఐఫోన్ 10. ఐఫోన్ 10 ఆ వర్షన్ ఇప్పటిదాకా వినలేదండి నేను. ఐఫోన్ వాళ్ళు నా అందానికి మెచ్చి ఆ Yes, ఫోన్ I. గిఫ్ట్ గా ఇచ్చారు. ఏంటమ్మా అక్కడ హస్బెండ్ పోయిందంటే ఇక్కడ ఫోన్ కొని పట్టుకుంటా. నీకు హస్బెండ్ ఇక్కడ నా ఫోన్.
ఫోన్ ఇంపార్ట్ అయిపోయిందా మొగుడు కన్నా? అంతేలే, మొగుడే ఎక్కువ అనుకుంటారు కానీ ఫోన్ల పైన దృష్టి ఎక్కువ. అప్పట్లో చెప్పారు పెద్దవాళ్ళు, 4 కొప్పులు కలిస్తేనే ఆగవని. ఇప్పుడు 2 కొప్పులు కలిచాయి, ఎట్లా ఆగుతుందో ఏమో. మీరు ఆగండి అమ్మ ఒకసారి. చెప్పండి మీరా గారు, మీది ఏ ఫోన్ అండి? నాది ఐఫోన్ 10 చెప్తాను కదా. ఐఫోన్ 10 ఎక్కడ పోయిందండి? ఐఫోన్ 10 అంట, ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పుడో అక్కడ రిలీజ్ అయిందమ్మా, ఆమెకు ఉంటది, నీకెందుకు? గమ్మునుండు. చెప్పండి మీరా గారు, మీరు చెప్పండి. నా ఫోన్ నాకు కావాలి, త్వరగా వెతికి ఇవ్వండి. ఏమున్నాయి ఫోటోస్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? నేను హీరోస్ తో అందరితో కలిసి సెట్ లో దిగిన ఫోటోస్ అందులోనే. ఏంటమ్మా నీ లొల్లి ఏంటి ఇక్కడ? 2 రోజులైంది మొగుడు ముఖం చూడకుండా. ఇంకా కొన్ని రోజులు ఆగమ్మా, దొరుకుతాడు. ఆగు, కొంచెం ఆగు, మాట్లాడుతున్నాం. మీరా గారు వచ్చారు ఇక్కడ. ఇలా ఏం నచ్చ పెట్టావు, అందుకే పోయాడు వాడు. నా మొగుడు ఏమైనా చేసుకుంటాను, నీకెందుకు? ఒక ఫోన్ కోసం ఇక్కడ వరకు ఆగమ్మా ఆగు, నేను మాట్లాడతా కానీ నిద్ర వస్తా. ఆగు, మాట్లాడండి. మీకు కూల్ డ్రింక్ ఏమైనా తెప్పియాలండి? లేదు, నాకు అలాంటివన్నీ నచ్చావు. అంటే ఫోన్ లో ఏమేమి ఉన్నాయండి? ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా? చాలా ఫొటోస్, సెల్ఫీస్ అలాంటివి ఉన్నాయి. సెల్ఫీస్ ఉన్నాయా? నాకు కూడా ఫోన్ ఉందండి, మనం దిగుదాం. ఏంటమ్మా మొగుడండి. సరే, ఫోటో ఏమైనా ఉందా? ఇవ్వండి. నీది కాదమ్మా, మీ మొగుంది. మీరు ఫోటో అడిగారు, ఎవరిది అని చెప్పారా? నా దగ్గర ఉంటుంది, ఎందుకుంటుంది? వాడి ఫోటో వాడి దగ్గర ఉంటుంది. పెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ మీ మొగుంది ఫోటో దింపి అతను తీసుకొని వచ్చి నీకు చెప్పాలా? అవును. ఫోటో కూడా లేదండి, మొగుడు ఎందుకన్నా నీకు అసలు? వాడి దగ్గర బాగా ఆస్తుందని. ఆస్తుందనా? అర్థమైందా? సరే సరే ఆగమ్మా, ఆగు, నువ్వు ఆగు, మనం సెల్ఫీ దిగాం. మీరా గారు రండి. ఏమైందండి? ఇది నా ఫోన్ కదా. ఇది మీ ఫోనా? లేదండి, నిన్న దొంగ వెళ్తుంటే పట్టుకున్నాను, పాస్వర్డ్ కూడా ఓపెన్ చేశాను. అతని దగ్గర చిల్లర డబ్బులు లేక ఇది తీసుకున్నానండి. ఇదిగో నా ఫోటోస్. మీదా ఇది? లేదండి. ఇలా ఉంటున్నారు. ఆగమ్మా, నువ్వు ఆగు. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఒక ఫోన్ ఎక్కువ అయిపోయిందా మొగుడి కన్నా నీకు? ఇలాంటి ఎస్ఐలు ఉంటున్నారు. ఈమె బాధ భరించలేకనే వీళ్ళ మొగుడు వెళ్ళిపోయాట్టున్నాడు. ఏం మాట్లాడావురా? నా కర్మ ఏంటో, ఈ అమ్మాయిలు అస్సలు పట్టించుకోరు ఎవరినన్నా. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. చాలా బాగుంది, బాగా క్లారిటీగా ఉంది వీళ్ళ స్కిట్. ఇంత మంచు వెన్నెల్లో ఇంత చల్లగాలి వీస్తున్నప్పుడు ఇలాంటి స్కిట్ చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెల్ డన్, సూపర్. ఇది సాల్సా గ్యాంగ్ పరిస్థితి. ఇంతకంటే అద్భుతంగా చేస్తామని హిప్ హాప్ గ్యాంగ్ మరి రెడీ అయ్యారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కృష్ణ చేతికి గోరింట పెట్టి కాలికి పారాని పెట్టి రావేనే తాళి కట్టి తీసుకుపోతా. అందంగా పూలు చుట్టి కళ్ళ సొక్కమ్మి సీరియస్ కూడా పెట్టి ఏం చేస్తున్నారు? అడవిలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. అడవిలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. వాడు ఎప్పటి నుంచో అలాగే ఉంటాడు పాపం. ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడే ఉంటాడు. అవును, అలాగే ఉంటాడు. అక్కడ సడన్ గా ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వస్తుంది. వాళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్ ఇది. వైల్డ్ లైఫ్ అంటే జంతువుల్ని ఫోటో తీసే ఫోటోగ్రాఫర్. అదే అమ్మాయి. నువ్వు కొమ్ము తీసి నేనే అనుకున్నా నేను. వెరీ గుడ్. ఈయన ఫారెస్ట్ ఆఫీసర్. ఈయన ఫారెస్ట్ ఆఫీసర్. వెరీ గుడ్. వాళ్ళిద్దరు ఎవరు చప్పట్లు కొడతారా? చప్పట్లు కొట్టనుకున్నారు. ఓ వెరీ గుడ్. అడవి మనిషిని అవుతానంటే తిడుతున్నారు అనుకున్నా. చివరికి అడవికి కాపలా కాసే మనిషిని అవ్వాల్సి వచ్చింది. ఏంటో ఎక్కడికో వెళ్ళిపోతావు అని అందరూ అంటుంటే ఫారెన్ వెళ్తాను, ఎన్ని గొప్ప పనులు చేస్తాను అనుకున్నా. ఫారెస్ట్ లో వచ్చి సెటిల్ అవ్వాల్సి వచ్చింది. నా బతుకు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది,
బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నెగరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకరమ్మో. బాబోయ్ ఏంటా అరుపులు? దేని చూసి భయపడుతున్నావు ఇంతకి? అమ్మో పులి! పెద్ద పులి విన్నాను, చిన్న పులి విన్నాను. ఈ అమ్మో పులి ఏంటి వింతగా? అమ్మో పులి అంటే పెద్ద పులి కాదు, చిన్న పులి కాదమ్మా. నేను పులిని చూసి భయపడ్డానని చెప్తున్నాను రా. ఓ ఇంతకీ నువ్వెవరివి? జంతువుల గాడ్జిల్లాలా ఇంత పెద్దగా ఇంతగా చీర కట్టుకొని ఏంటా అవతారం? నేను గాడ్జిలా కాదు, గర్ల్ ని. గోళ్ళగా అస్సలే గాడ్జిలకి చీర కట్టినట్టే ఉంది. మీరు కూడా అతను చింపాంజీ బట్టలు ఇచ్చినట్టున్నారు. ఎక్కడి నుండి వస్తున్నావు? నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ని. ఇక్కడ పుల్ని, సింహాల్ని, నక్కల్ని, గేదెల్ని, ఈ అడవిలో వాటి అన్నిటిని ఫోటో తీద్దామని వచ్చాను. ఇలా ఇరుక్కుపోయాను. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వా నువ్వా? నేనే. కెమెరా ఏది? ఆయన కెమెరా ఉంటేనే ఫోటోగ్రాఫర్ అంటారా? ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది. వీడియో కెమెరా లేదు, ఓన్లీ ఫోన్ తో తీస్తున్నారు అనమాట కెమెరా. నీకు నిజంగానే పులి కనబడిందా? లోపల టార్చర్ ఉన్నాడమ్మా, అందుకే భయపడ్డాను. వాడు మంచిగా ఎవరైనా భయపడతారా అసలు? రే వాడు టార్జన్ రా, ఒకసారి ఫ్లాష్ లైట్ వేసుకుని గుర్తు తెచ్చుకోవాడు. ఎలా ఉంటాడు? కరెక్టే కదా, ఆకులు కట్టుకుంటే భయపడి ఉంటాం. ఇంతకీ నీ ఫోన్ ఏది మరి? ఫోటోలు తీస్తానన్నా, టెక్నాలజీ అన్నా. ఇక్కడ నేను దారి తప్పి వచ్చాను కదా, బయటికి వెళ్ళాలి. మీ ఫోన్ ఇస్తారా? దారి చెప్తారు గానీ. ఇదిగో ఇది లా పట్టుకొని దీని చుట్టూనా తిరుగుతూ వెళ్ళిపో. జీపీఎస్ ఇక్కడ కూడా వాడతారా? టెక్నాలజీ మీకే కాదమ్మా, మేము వాడతాం. ఇదేంటి చుట్టూ తిరిగి ఒక దగ్గరికి వస్తుంది? అవును మరి, నేను ఒక్కదాన్ని ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఒక్కడిని ఉండి ఉండి బోర్ కొడుతుంది. నాతో ఇంకెవరైనా ఉండాలిగా. అయినా నువ్వు ఉంటే బాగుంటుంది. జంతువులు నన్ను ఏం చేయకుండా నేను చూసి భయపడి పారిపోతాయిగా. మీకు అర్థం ఉంటుందిలేండి. అవునండి, ఇక్కడ అడవిలో ఏ కొనుక్కలు దొరుకుతారండి? మీ జుట్టు అచ్చం అలాగే ఉంది, సాఫ్ట్ గా. కుంకుడుకాయలు లేదు, ఏం లేదు, భయపడతామ్మా. అయినా నీకెందుకు? పెద్ద కొండమొచ్చులో అన్నావు, జుట్టు అక్కర్లేదు, ఏం అక్కర్లేదులే. ఇదో సౌండ్ వచ్చిందండి, విన్నారా? వినపడుతోంది. వినపడుతుందని నేను చెప్పాను, సౌండ్ విన్నారా? విన్నాను. అది ఏం సౌండ్ ఉంటుందండి? ఇందాక అమ్మో పులి అని వచ్చావు కదా, ఆ సౌండే. మరి దాన్ని చంపేయండి, మీ చేతులను తుపాకి చంపేయండి. తుపాకీ లేదు, బన్ను ఉంది, కావాలా? బన్నుందా? బన్ను కూడా గన్ లేకుండా? పులికి ఇవ్వు, నువ్వు తిను. అదిగో మళ్ళీ. అమ్మో పులి మళ్ళీ అరుస్తుందండి. మీ చేతికి ఇంత పెద్ద తుపాకీలు ఇస్తారు కదండి, వాటిని ఏం చేశారండి? ఒక రోజు ఇలాగే ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే ఓ పెద్ద కోత వచ్చి నా పెద్ద తుపాకీ ఎత్తుకెళ్ళిపోయింది. పెద్ద కోత వచ్చి మీ తుపాకీ ఎత్తుకెళ్ళిందా? మరి ఇంత పిస్తోల్ అని ఉంటుంది కదండి, దాంతోనే కాల్చండి. పండు తింటుంటే చిన్న కోత వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. అన్ని కోతులు వచ్చి ఎత్తుకుపోతాయా? చింపాంజీ ఫ్యామిలీ మీద ఏమన్నా? మీరనుకుంటా, మాదైతే కాదు. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నువ్వు వచ్చి నా ముందరే నించో, ఆ పులి వస్తే నిన్ను చూసి భయపడి పారిపోతుంది. వింత జంతువులా ఉన్నావుగా. అసలే ఇక్కడ భయంతో చస్తుంటే మధ్యలో మీకు అలా ఒకటి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నాకైతే తెలీదు, నేను మా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాను. సేవ్ చేయండి, పులి వస్తుంది. సార్ సేవ్ చేయండి సార్, పులి వస్తుంది. ఈ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఎవరు? నాకు తెలీదు, వింత జంతువులా ఉంది కదా. అతను చింపాంజీలా ఉన్నాడు కదా. ఇద్దరికి పులి డాన్స్ వచ్చా? కాదండి, నేను చూపిస్తా. పులి 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 రారా పులే, బలి బలి అందాలని నీకే బలే. జీవితంలో ఎప్పుడైనా పులి ఎదురైంది అనుకోండి, మీరు డాన్స్ చేస్తే పులి పారిపోతుంది. ఓకే, మ్యూజిక్. శారీ మీద కష్టం అవుతుంది, శారీ మీద కష్టం అవుతుంది. ఇప్పుడు డ్రెస్ మార్చుకున్నాక వేస్తావా? వేస్తా. ఓకే, వెరీ గుడ్. మీ అందరి కోసం, శ్రోతలందరి కోసం బాబు గారు డ్రెస్ మార్చుకోక అని మన కోసం పులి డాన్స్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఏం స్కిట్ చేశారు? ఐఫోన్ సెలబ్రిటీ అండ్ మీ ఓకే, 300 పాయింట్స్. అమ్మో పులి చాలా బాగా వచ్చింది, క్లారిటీ ఉంది. 200 పాయింట్స్.
So 3 rounds అయిపోయే టైం కి సాల్సా గ్యాంగ్ విత్ 600 points, హిప్ హాప్ గ్యాంగ్ విత్ 700 points. వారు ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ కంప్లీట్ చేస్తాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కావ్య మీరేం చేస్తున్నారు? Recently got selected as a cabin crew for any. వెరీ గుడ్, వండర్ఫుల్ జాబ్. కిషోర్ మీరేం చేస్తున్నారు? కొరియోగ్రాఫర్, డాన్స్. డాన్స్ కొరియోగ్రాఫర్. అర్థమైపోయింది నాకు ఇంత డాన్స్ కూడా. కానీ గుడ్ లక్. ఏం చేస్తా ఉంటారు? నేను జస్ట్ బీటెక్ కంప్లీట్ తోస్తారు బయట కాలేజ్ కంప్లీట్ చేస్తాను. అదే మా ఊర్లో అది తోసేస్తారు. సో ఆల్ ది బెస్ట్ మీ నలుగురికి. రఫీ పాటలు పాడుతుంటారు మీరు? యాక్టర్ అవ్వాలి. యాక్టర్ అవ్వాలి. డాన్స్ నేర్చుకున్నారా? అలా ఇంట్రెస్ట్ కొద్దిగా బై బర్త్. మేడం గారు మీరు? నేను ఆర్కిటెక్చర్ 3rd year స్టూడెంట్ ని. డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్, పాటలు వింటాను, అలా అలా కొంచెం కొంచెం డాన్స్. బిల్డింగ్స్ ఏ కాకుండా మనుషులు కూడా పెయింటింగ్ వేస్తారా? ట్రై చేయగలను. వాళ్ళు గుర్తుపట్టగలరా వాళ్ళని? ఏ జిమ్ లో చేస్తుంటారు మీరు వర్కౌట్? ఏం చేస్తుంటారు? Architecture 2nd year. Super. Yeah, my hobbies include playing guitar. I'm a beatboxer. తెచ్చావు గిటారు? లేదు. ఎలాగా? Beatboxing అయితే I can do. యా మీరు? I just completed my MSc 1st year from Loyola Degree College. రేష్మిత అంటే ఏంటి అర్థం? Shining, sunrise, bright. మనం లాస్ట్ రౌండ్ కి వచ్చాం. ఇక్కడ 90 seconds టైం ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీం మొత్తం కలిసి ఆడతారు. మీ టీం మొత్తం ఆడిన తర్వాత మీ స్కోర్ టార్గెట్ బట్టి ఈ టీం అంతా ఆడతారు. సో మన సైడ్ కూడా కొంచెం జోష్ ఉండాలి కాబట్టి మాస్టర్ మీరు బీట్ బాక్సింగ్ చంపేస్తారు కాబట్టి మా కోసం సరదాగా అలా యో. సో ఇప్పుడు తను బీట్ బాక్సింగ్ చేస్తాడు కాబట్టి మనందరి కోసం స్పెషల్ గా ఏదైనా, ఎప్పుడైనా మ్యూజిక్ కాకుండా ఇన్స్ట్రుమెంట్ కాకుండా సాంగ్ ఏదైనా చేసా బీట్ బాక్స్ లో? Like hum చేస్తూ beatbox. హమ్ చేస్తూ. సార్ నాకు ఒక సాంగ్ ఉంది, అది హమ్ చేస్తూ బీట్ చేసా. ఓకే. శంకరాభరణం మూవీలో Okay, fine. శంకరాభరణం మూవీలో శంకర ఆ సాంగ్ అయినా పర్లేదు, ఇది వేదం అది ఎందులో స్వాతి సాగర్ సాగర్ సంగమంలో వేదం నేను పాడాలా? వద్దు, నీకేదొచ్చు అది. ఓకే రెడీ గో. కొంచెం మాస్ మాస్. నాకు ఇప్పుడు అర్థమైంది, ఉన్న గాలంతా బయటకు ఊదేయడం వల్ల ఇలా పక్కగా ఉన్నావు నువ్వు. నాకు అర్థమైంది. ఆల్ ది బెస్ట్. సో కాస్కోనా వాస్కోడి గామా లాస్ట్ రౌండ్ లో 2 గ్యాంగులు సిద్ధంగా ఉన్నారు ఆడడానికి. ఇంకెందుకు ఆలస్యం, మీ టాస్క్ ఏంటో చూస్తారా? హియర్ వి గో. కాస్కోనా వాస్కోడి గామా. ఓకే, సో కాస్కోనా వాస్కోడి గామాలో మీ గ్యాంగ్ నుంచి 4 ఆడతారు. 2 హెల్మెట్లు పెట్టుకుని ఉంటారు. మీ పార్ట్నర్ బొచ్చులోంచి ఒక్కొక్క బాల్ తీసి మీ హెల్మెట్ మీద పెడితే అది ఉంటుంది కదా ఫ్రంట్ది, దాని మీద పెడితే నడుచుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. 90 seconds తర్వాత ఆ బొచ్చులో ఎన్ని ఉంటే అన్ని 100 points మీకు వస్తాయి. రైట్? ఒక అబ్బాయి ఒక అమ్మాయి కంపల్సరీ ఆడతారు ఈ ఆట. రండి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2. హ్యాండ్స్ బ్యాక్. ఆడుతున్న వాళ్ళు హ్యాండ్స్ బ్యాక్. 1 గో. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట, ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట. ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట, ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట. ఆట
కాదంటే బరువే ప్రతి పూట Okay, well played, super. 2, 4, 6, 7, 8 and 9. Okay, 900 points. So మీ టోటల్ స్కోర్ అయింది 1500 points. వాళ్ళ టార్గెట్ 1600. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 700 ఉంది. సో మీరు 9 balls కనుక అందులో వేస్తే 90 seconds లో, అంటే ప్రతి 10 seconds కి ఒక బాల్ పడాలి. మీరే విన్నర్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో 90 seconds లో 9 balls వేయాలి. Your time starts in 3, hands back, 2, 1, go. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట ఆట ఆట అనుకుంటే బతకడం ఒక ఆట 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 కాదంటే బరువే ప్రతి పూట One ball to win. One ball to win. One ball to win. 1, 2, 3, 4, 5, 6 and 7. So hip hop gang 700 points వచ్చాయి. ఆల్రెడీ మీ దగ్గర 700 ఉన్నాయి. మొత్తం కలిపి 1400 points. ఇద్దరండి మీ ఇద్దరు. సో హిప్ హాప్ గ్యాంగ్ 1400 points వచ్చాయి మీకు. వెల్ ప్లేడ్. అండ్ ఇవాళ మా ఈ కిక్ షో విన్నర్స్ సాల్సా గ్యాంగ్ విత్ 1500. Life is so now. El giro giro shato skato వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ట్ అని పించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా తెచ్చుకోనైనా ఈ బాబలే లేకపోతే డుమ్ కాడికే ఆక్సిజన్ అందుకుంటాం. సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇంకో శాలిటీ ఉండాలి. కంగ్రాట్స్. అండ్ మీకు కూడా ఫ్రమ్ ఈటీవీ ప్లస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ అందరూ సూపర్లీ టాలెంటెడ్ అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వండి. చేజ్ యువర్ డ్రీమ్స్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్స్. థ్యాంక్ యూ. ఓకే, సో వెళ్ళిపోయే ముందు మా గురువు గారు ఒక మంచి డైలాగ్ చెప్తారు, దాంతో ఫినిష్ చేద్దాం. ఓకే, తగులుకోను ఆయన. ఛత్రపతి మూవీ నుంచి ప్రభాస్ డైలాగ్. ఓకే, విత్ యాక్షన్ కావాలి. విత్ యాక్షన్. చంపే అందరూ అతను ఏం యాక్ట్ చేస్తే అదే యాక్ట్ చేయాలి. డైలాగ్ చెప్పక్కర్లే. అతని ఎక్స్ప్రెషన్ హ్యాండ్స్ ఎలా మూవ్ చేస్తే అందరూ అలాగే. ఓకే, రెడీ. ఒకటి కింద బతకడం తప్ప మాకు ఇంకో దారి లేదన్న. వీడి పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు, నేను నీ వెనక ఉంటా, ఫుల్ సపోర్ట్ ఇస్తా. నీకేం కావాలి అడుగు. ఒక్క అడుగు. ఒక్క అడుగా ఒక్క
కొడుకు పోర్ట్ ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఏళ్ల తరబడి ఇక్కడే గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మారితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, లేనిపోతే నా అమ్మ మోడంటూ ఎవరైనా అధికారం ఏరియా నుంచి ఎవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన పోటుకు వస్తామని లెక్కన పోటుకు బలవుతాయి. నీరంలో ఈ కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టాటా బాయ్, థ్యాంక్ యూ.